శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము నాడీ జ్యోతిషంలో భృగు నంది నాడీ జ్యోతిషం లోపల ఒక యోగం గురించి తెలుసుకోబోతున్నాము. లాస్ట్ వీక్ మనం సూర్యుడు అలాగే చంద్రుడు అలాగే సూర్యుడు గురించి యోగం గురించి ఫలితాలు తెలుసుకున్నాం. దాని ప్రభావం జాతకుడు మీద ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మనము సూర్యుడు అలాగే కుజుడికి సంబంధించిన యోగం తెలుసుకోబోతున్నాము. సూర్యుడు అలాగే కుజుడు యోగం, కుజుడు అలాగే సూర్య యోగం. మీకు ఇది రెండు ఒకేలా అనిపించవచ్చు, కానీ రెండు భిన్నంగా ఉంటాయి. రెండు ఫలితాలు భిన్నంగా కనపడుతుంటాయి. ఇలా తెలుసుకోండి. సూర్యుడు కుజుడు దగ్గర వెళ్తే సూర్య కుజ కాంబినేషన్ అంటారు, సన్ మార్స్ కాంబినేషన్ అంటారు. అలాగే మార్స్ కనుక సూర్యుడు దగ్గర వెళ్తే మార్స్ సన్ కాంబినేషన్ అంటారు. రెండు ఫలితాలు వేరేలా ఉన్నాయి. ఎందుకంటే రెండు గ్రహాలు శక్తులు వేరేలా ఉన్నాయి. ఎవరి ప్రభావం ఎవరి మీద ఉంది అది చాలా ఇంపార్టెంట్. కుజుడిది ప్రభావం సూర్యుడి పైన ఉందా, సూర్యుడిది ప్రభావం కుజుడి పైన ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. రెండు ప్రభావాలు ఒకేలా ఉండవు. మనం మామూలుగా చూస్తుంటాం గురు చాండాల యోగం ఓకే, కానీ గురు అలాగే రాహు కాంబినేషన్కి అందరు ఇదే అంటారు. కొన్నిసార్లు రాహు జూపిటర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. అది అలా పనిచేయదు, అది వేరేలా పనిచేస్తుంది. అంటే చెప్పాల్సింది ఏంటంటే గ్రహాల కాంబినేషన్, గ్రహాల యుతి కలయిక అనుసారంగా దాని ప్రభావం మారుతుంటుంది. ఈ కాంబినేషన్ కేవలం భావంలో ఉంటే కాదు. సూర్యుడి నుంచిలా కుజుడు పంచమ స్థానంలో ఉన్న, సూర్యుడి నుంచిలా కుజుడు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడి నుంచి కుజుడు 7వ స్థానంలో ఉన్న, సూర్యుడి నుంచిలా కుజుడు ద్వాదశంలో ఉన్న, సూర్యుడి నుంచి కుజుడు 2వ భావంలో ఉన్న కూడా ఈ పాయింట్ చెప్పే మాట వర్తించుద్ది. సో కారకత్వాలు ముందు మీరు తెలుసుకోండి. సూర్యుడు ఆత్మకారకుడు, సూర్యుడు ప్రభుత్వ కారకుడు, సూర్యుడు తండ్రి కారకుడు, సూర్యుడు గుర్తింపు కారకుడు, సూర్యుడు అధికార కారకుడు, సూర్యుడు ఈగో కారకుడు, సూర్యుడు స్టేటస్ మెయింటైన్ చేసే కారకుడు, సూర్యుడు విశేషంగా ఎక్కడ ఏది జరిగినా నాకు ముందు తెలియాలి దాని కారకుడు సూర్యుడు. సూర్యుడు ప్రకాశ కారకుడు. కుజుడు దేని కారకుడు? కుజుడు బల కారకుడు, కుజుడు శక్తి కారకుడు, కుజుడు విశేషంగా ఒక ప్రణాళిక కారకుడు, కుజుడు రక్త కారకుడు, కుజుడు విశేషంగా చెప్పాల్సిందంటే బుద్ధి బలం కన్నా ఎక్కువగా శారీరకంగా బలం కుజుడు దగ్గర ఎక్కువగా ఉంటుంది. కుజుడు విషయంగా కారకత్వాలు మీరు పరీక్షించినట్లయితే తొందరపాటు ఏదైతే ఉంటుందో దాని కారకుడు కూడా కుజుడే అవుతాడు. కుజుడికి సంబంధించిన కారకత్వాల్లో ఇంకో రెండు చెప్తే తెలుసుకోండి. కుజుడు శక్తి కారకుడు అవుతాడు, కానీ ఈ శక్తి కనుక చూసుకున్నైతే స్పిరిచువల్ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, స్పిరిచువల్లో కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. కుజుడు భూమి కారకుడు, కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు, కుజుడు బంధు బాంధవుల కారకుడు, అంటే మీ బ్రదర్ మీ సిస్టర్ కారకుడు కూడా కుజుడే అవుతాడు. కుజుడు విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీ లోపల విశేషంగా ఎవరితో సంబంధాలు ఏ ప్రకారంగా ఉన్నాయో దాని కారకత్వం ఏదైతే మెయింటైన్ అవుతుంటుందో అది కుజుడులోనే వచ్చుద్ది. ఎందుకని తెలుసుకోండి. బ్లడ్ ప్రెషర్ ఇది ఏదైతే ఉందో ఇది మామూలుగా అందరూ ఎక్కువగానే ప్రెజెంట్ అయితే ఉన్నది, దీని కారకత్వం కుజుడులోనే ఉంటుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ చూడండి, ఈ రెండు కాంబినేషన్ జాతకుడి మీద ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే ఇప్పుడు సూర్యుడు అలాగే కుజుడు కాంబినేషన్ ఉన్నదో వాళ్ళు కేవలం ఎలా ఉంటారు తెలుసా? ప్రభుత్వ క్షేత్రాల లోపల పై అధికారి సపోర్ట్ ద్వారా ప్రభుత్వ క్షేత్రాల లోపల పై అధికారి సపోర్ట్ ద్వారా కొన్నిసార్లు దోచుకొని కూడా వచ్చు. పై అధికారి సపోర్ట్ ద్వారా కొన్ని మంచి పనులు కూడా చేయగలుగుతారు. మిలిటరీ, ఆర్మీ, ఫౌజిల్ ఇవన్నీ ఎవరైతే ఉన్నారో దీనికి కారకత్వుడు కుజుడే అవుతాడు. పై అధికారి ఆదేశం ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఏదైనా పని చేస్తారు. వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే పై అధికారి వీళ్ళకి సపోర్ట్ చాలా అంతే అని. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ నిర్ణయం తీసుకొని పని చేస్తారు, తర్వాత పైన వాళ్ళకి చెప్తారు. వీళ్ళే నిర్ణయం తీసుకొని పని చేసిన తర్వాత పై వాళ్ళకి చెప్తారు. సో ఇది నార్మల్గా మీకు చెప్పాలంటే సామాన్య జీవితం లోపల ఈ వ్యక్తి ప్రభావం ఎలా ఉంటుందంటే వీళ్ళు ముందు అన్ని పనులు చేస్తారు ఇంట్లో, తర్వాత చెప్తారు ఈ పని నేను చేశానని. ముందుగానే ఇంట్లో ఏం చెప్పరు వీళ్ళు, ఎందుకంటే సూర్యుడు ఫ్యామిలీ కారకుడు అవుతాడు, కుటుంబ కారకుడు అవుతాడు. వీళ్ళు కుటుంబం కోసం ఏదైనా చేయగలుగుతారు. కుటుంబం భారం వీళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగానే వీళ్ళ పట్ల కుటుంబం భారం ఉంటుంది. కానీ వీళ్ళు ఏ పని చేసినా కూడా ముందు ఇంట్లో చెప్పరు, వీళ్ళు ముందు పని చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో దాని గురించి చర్చలు చేస్తారు. సో ఈ సూర్యుడు అలాగే కుజుడు కాంబినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి మామూలుగా ఏంటంటే నేను చూడడం జరిగింది. దీనికి తోడుగా కనుక రాహు వచ్చినట్లయితే
ఇన్ కేస్ రాహు వచ్చినట్లయితే వీళ్ళకి విశేషంగా బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడడం జరిగింది. బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా చూడడం జరిగింది. అండ్ రాహు కనుక తోడుగా ఉన్నట్లయితే, శని కనుక తోడుగా ఉన్నట్లయితే వీళ్ళకు భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూడడం జరిగింది. అందులో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో కనుక వీళ్ళు ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. బంధనాలు, ప్రభుత్వం నుంచి వీళ్ళకు చీట్ జరగడం, ప్రభుత్వం నుంచి వీళ్ళు మోసపోవడం, ఇలాంటి వీళ్ళతోటి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ప్రభుత్వ కారకుడు. రాహు తోడుకున్నట్లయితే చీట్ అవుతుంది. ఎక్కడ అవుతుంది? భూమి లోపల చీటింగ్ అవుతుంది. రైతులు కూడా కుజుడికి సంబంధించిన దానిలో వస్తారు. కానీ మట్టి అవ్వడం వల్ల అక్కడ శాటర్న్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. కానీ భూమికి సంబంధించి వాళ్ళు కూడా పనిచేయడం వల్ల ఎంతో కాస్త ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇన్ కేస్ రైతుల జాతకంలో కూడా ఈ యోగం ఉన్నా వీళ్ళు ఎక్కువ సన్ఫ్లవర్ కావచ్చు, టమాటాలు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, ఏవైతే ఘాటుగా ఉంటాయో దానికి సంబంధించి ఎక్కువ వీళ్ళు పంట వేసినట్లయితే వీళ్ళకి పంట బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు మనము సూర్యుడు అలాగే కుజుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కుజుడు అలాగే సూర్యుడు గురించి తెలుసుకుందాం. కుజుడు 5 డిగ్రీ, సూర్యుడు 9 డిగ్రీ. అంటే ఇక్కడ తెలుసుకోండి, కుజుడు డిగ్రీ తక్కువ ఉంది, సూర్యుడు డిగ్రీ ఎక్కువ ఉంది. ఎవరి దగ్గర వెళ్తున్నారు? కుజుడు సూర్యుడు దగ్గర వెళ్తున్నాడు. సో కుజుడు కారకత్వాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు దగ్గర వెళ్తున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఏంటంటే సూర్యుడి దగ్గర కుజుడికి సంబంధించిన కారకత్వాలు ఉన్నాయన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుసుకోండి, సూర్యుడు ఫాదర్ కారకుడు, సూర్యుడు కుటుంబ కారకుడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కాంబినేషన్ ఎవరి జాతకంలో ఉన్నా వీళ్ళ ఇంట్లో ప్రతిరోజు గొడవలు అవుతుంటాయి. ఎందుకు అవుతాయి? కుజుడిని సూర్యుడు దాటి వచ్చాడు. సో ఇంట్లో వాతావరణం ఏదైతే ఉంటుందో యుద్ధంలా ఉంటుంది. ఎప్పుడు కుజుడు యుద్ధ కారకుడు అని చెప్పా కదా, గొడవల కారకుడు కూడా కుజుడు అవుతాడు. సో ఇంట్లో గొడవలు వీళ్ళతో అవ్వడం, సామాన్యంగా వీళ్ళ ఇంట్లో గొడవలు అవుతుంటాయి. వారానికి 4 సార్లు తప్పకుండా, 4 రోజులు తప్పకుండా వీళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి. వారం అంటే 7 రోజులు, 7 రోజుల లోపల 4 రోజులు, 3 రోజులు వదిలేయండి, 4 రోజులు ఇంట్లో తప్పకుండా గొడవలు అవుతుంటాయి. కారణం మీరు చెప్పలేరు. వీళ్ళు బయట బాగానే ఉంటారు, ఇంట్లో వచ్చారు అనుకోండి గొడవ అవుతుంది. ఏంటి నేను చెప్పిన మాట అబద్ధం అనిపించినట్లయితే 100% లోపల 98%, 99% ప్రతి ఇంట్లో జరుగుద్ది. కుజుడు కనుక సూర్యుడి దగ్గర వెళ్తున్నట్లయితే 100% జరుగుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, వీళ్ళ ప్రతాపం బయట ఎక్కువ ఉండదు, వీళ్ళ ప్రతాపం ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. అని వీళ్ళకి విశేషంగా ఇంట్లో ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. కోపం బయట ఎక్కువ రాదు, ఇంట్లోనే కోపం వచ్చుద్ది. ఎలా వచ్చుద్ది కోపం? చాలా క్షణంగా వచ్చుద్ది. ఎక్కువ టైం పట్టదు కోపం రావడానికి. ఇంట్లో చేతులు ఏదైనా వస్తుంటే విసిరేసి కొడతారు, అలాంటి కోపం వచ్చుద్ది వీళ్ళకు.
అంటే వాతావరణం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే సూర్యుడు కుజుని దాటాడు, కుజుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు. వీళ్ళ బలం ఏం చెప్తుంది, వీళ్ళ ఎనర్జీ ఏమంటుంది, తాకత్ బలం ఏం చెప్తుంది, నాకు గుర్తింపు రావాలి, నేను చేసింది నాకు కావాలి, దానికోసం వీళ్ళ ప్రయత్నం ఉంటుంది. చిన్న తప్పు జరిగిన, చిన్న పొరపాటు జరిగిన ఇక ఇంట్లో బూతులు మొదలవుతాయి. అని సూర్యుడు కుజుని దాటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే బలం ఉంటుంది. ఇలాంటి బలం కాదు, నేను చేస్తున్నాను ఒక బలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కుటుంబంలో కొన్ని పనులు జరగవు, అది కూడా తెలుసుకోండి. ఈ కుజుడు అలాగే సన్ కాంబినేషన్ లోపల ఈ జాతకుడు కనుక ఇంట్లో లేకపోయినట్లయితే కొన్ని పనులు జరగకూడదు అని వీళ్ళ ఫాదర్ స్వభావం మీరు చూడండి. ఈ కాంబినేషన్ ఎవరి జాతకంలో ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ విశేషంగా కొన్ని కష్టపడే వస్తాడు లైఫ్ లోపల, కానీ వాళ్ళ ఫాదర్కి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అని వాళ్ళ ఫాదర్కి కొద్దిగా ఏంటంటే సమాజం లోపల కొద్దిగా అంత సహకరించలేవారు. వాళ్ళ ఫాదర్కి విశేషంగా ఏంటంటే బ్రదర్ సిస్టర్తో పాటు అంత సంబంధం సరిగా ఉండదు. వాళ్ళ ఫాదర్కి ఈ మార్స్ అలాగే సన్ కాంబినేషన్ వాళ్ళ ఫాదర్కి విశేషంగా బీపీకి సంబంధించిన ప్రాబ్లం చూడగలుగుతారు. లేకపోయినట్లయితే వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫాదర్ విశేషంగా మెకానికల్ లోపల లేకపోతే ఎలక్ట్రికల్ లోపలైనా ఉండాలి. అలా కూడా లేకపోతే వాళ్ళ ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా ఉండాలి, లేకపోతే రాజకీయ క్షేత్రాల్లో అయినా ఉండాలి. ఇది తప్పకుండా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఎప్పుడైతే కుజుడు కలిసి వస్తారో, సూర్యుడు రాజు, కుజుడు మంత్రి. ఎక్కడ తెలుసుకోండి, రాజు అలాగే మంత్రి కనుక కలిసి ఏదైనా పన్నాగం చేశారనుకోండి, అది పూర్తిగా అయ్యే వరకు వాళ్ళు అస్సలు ఊకోరు. 100% వాళ్ళు చేసి తీరుతారు కూడా. సో ఇక్కడ నేను చెప్పాల్సిన ఈ కాంబినేషన్లో ఏంటంటే ఇది జరుగుతుంటుంది. ఒక విషయం తెలుసుకోండి, ఈ జాతకంలో ఈ యోగం పైన ఎప్పుడైతే రాహు వస్తాడో అప్పుడు సూర్యుడు అలాగే కుజుడు దెబ్బతింటారు. అప్పుడు ఆ టైం లోపల వీళ్ళకు భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్కి లిటిగేషన్స్ ప్రాబ్లం కావచ్చు. శాటర్న్ కనుక వచ్చినట్లయితే ఆ టైం లోపల వీళ్ళకి హార్ట్కి సంబంధించిన స్ట్రోక్ రావడం కావచ్చు. ఇవి అవుతూ ఉంటాయి. గోచరం వచ్చినప్పుడు అవుతుంది. జాతకంలో యోగం ఉన్నది, కానీ ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, జాతకంలో ఒక యోగం ఉంది, అది ఎప్పుడు ఫలించుద్ది అంటే గోచరం లోపల గ్రహాల స్థితిగతుల అనుసారంగా అప్పుడు అది దాని ప్రభావం తప్పకుండా చేసి తీరుద్ది. సో ఈ యోగం ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండ యోగం. దీన్ని కనుక సరిగ్గా ఉపయోగించినట్లయితే వీళ్ళు శక్తి ఉపాసన కూడా చేసుకోగలుగుతారు. నేను చెప్పే విషయాలు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను స్పిరిచువల్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాను. జాతకంలో ఈ యోగం కనుక ఉన్నట్లయితే కుజుడు శక్తి కారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. వీళ్ళు గనక ఉపాసన చేయాలనుకుంటే ఉపాసన కారకుడు కూడా సూర్యుడు అవుతాడు. వీళ్ళు గనక ఉపాసన చేయాలనుకుంటే అయితే శక్తి ఉపాసన చేయాలి. శక్తి ఉపాసన, స్త్రీదేవి శక్తి ఉపాసన చేయాలి. అని వీళ్ళు మామూలుగా స్త్రీ శక్తి ఉపాసన చేసినా కూడా ఏ ఉపాసన ఎక్కువ చేస్తారు, ఉగ్ర దేవతల ఉపాసన ఎక్కువ చేస్తారు. సౌమ్య దేవతల ఉపాసన వీళ్ళు అస్సలు చేయరు, ఉగ్ర దేవతల ఉపాసన ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఏదో పెద్దది నాకు వచ్చుద్ది, నేను దాన్ని పట్టుకొని అందరి మీద శాసనం చేస్తాను, వీళ్ళ పట్ల ఒకటి నమ్మకం ఉంటుంది. సో నాడీ జ్యోతిషం ఏదైతే ఉందో టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే, మీకు ఈ సంవత్సరం ఎలా ఏ ప్రకారంగా ఉంటుంది దానికి సంబంధించి పూర్తి వివరం కూడా చెప్పడం జరుగుద్ది. సో ఈరోజు మనం కుజుడు అలాగే సూర్యుడికి సంబంధించి తెలుసుకున్నాం. రెమెడియం చెప్పాలంటే వీళ్ళకు జాతకంలో కనుక ఈ యోగం ఉన్నట్లయితే ఈ గోచరం కనుక వీళ్ళ మీద రాహు శని కేతు లాంటి దాని గోచరం ఎప్పుడైనా వచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ సమయ కాలం లోపల ఎక్కువగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. వీళ్ళు ఆ సమయం లోపల వీళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని వీళ్ళు ఎక్కువగా జపించి తీరాలి. ఇది మీరు తెలుసుకోండి. రాహు కాంబినేషన్ జాతకంలో అయితే ఉండకూడదు, ఎందుకంటే రాహు కాంబినేషన్ ఇంకా కుజుడు సూర్యుడికి తోడుకున్నట్లయితే వీళ్ళు సమాజం లోపల చాలా అవమానం అయితే తప్పకుండా పొంది తీరుతారు. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.